మల్లోజుల వేణుగోపాల్ దాదాపు 44 ఏళ్ల అజ్ఞాత వాసం వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. నిన్న మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాన్ని అప్పగించడం జరిగింది. అయితే మల్లోజులో కొంతకాలంగా లేఖల ద్వారా మావోయిస్టు సాయుధ పోరాట ఉద్యమం బలహీనపడింది, ఇట్లాంటి అన్ని అంశాలు బయటపెడుతూ వచ్చారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ మల్లోజుల రాకను ఎట్లా చూస్తున్నారు, కమ్యూనిస్టు పార్టీలు ఎట్లా చూస్తున్నాయి అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం కేంద్ర కమిటీ మెంబర్ తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం అంతమైనట్టనే? మావోయిస్ట్ పార్టీలో మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడాన్ని, ఆయన బలహీనతల గురించి, ఆయన వల్ల పార్టీ నష్టపోయిందని, లేక ఇతరుల వల్ల పార్టీ నష్టపోయిందని, ఇట్లా పరస్పర ఆరోపణలు, ప్రకటనలు మనం చూస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళల్లో ఒకళ్ళ వల్ల ఒకళ్ళు నష్టపోవడం, ఉద్యమం నష్టపోవడం కాదు, మొత్తం మావోయిస్టు యొక్క తప్పుడు సిద్ధాంతం వల్ల కమ్యూనిస్ట్ ఉద్యమం నష్టపోయింది ఈ 40-50 ఏళ్లలో. అది వాళ్ళు గుర్తించడం అవసరం. అట్లాగే లొంగిపోతున్న ప్రకటనలు పోలీసుల కాంటాక్ట్లో కాకుండా సైద్ధాంతికంగా ఎట్లా తప్పు చేశారనేది ఆత్మవిమర్శ చేసుకొని ప్రజల ముందుకు వస్తే బాగుండేది. అలా కాకుండా పోలీసులకు లొంగిపోవడం కోసమే ఇదంతా చేస్తున్నారని అది హుందాగా లేదు. ఏమైనా మావోయిస్టుల్లో కానీ ఇతర ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపుల్లో కానీ భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వచ్చి ఈ రోజున కొంత పునరాలోచనలు పడడం అనేది సరైందే. అయితే ఒక సరైన మార్గంలో దేశంలో విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం సరైన కమ్యూనిస్ట్ పార్టీ, సరైన పందా ఏమిటనేది చర్చ జరగాలి తప్ప పోలీసులు లొంగిపోవటాలు, బూజా ప్రభుత్వాలకు లొంగిపోవటాలు దీనికి పరిష్కారం కాదు. సరే, ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ శ్రామిక వర్గాలు కావచ్చు, కార్మికులు కావచ్చు, మెజారిటీ జనాలు ఈ దేశంలో అర్బన్ ఏరియాల్లో ఉంటూ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు సాయుధ పోరాటం అడవుల్లో ఉండి వీళ్ళు శ్రామికుల సమస్యలపై పోరాటం చేసేయాల్సిన అవసరం ఉందా? వాళ్ళు జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు దీనికి? ఈ మాట ఆ పార్టీ చీలిపోయినప్పుడే మేము చెప్పాం. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల చైతన్యం సాయుధ పోరాట రూపంలో లేదు. కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజా సంఘాలు నిర్మిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పిస్తూ విప్లవాన్ని నిర్మించాల్సి ఉంటుంది అనేది ఆనాడే మా విభేదం గురించి చెప్పాం. అయినా సరే తొందరపాటుగా దుందుడుగ్గా ఆ నిర్ణయాలు తీసుకొని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని వాళ్ళు బలహీనపరిచారు. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకొని మళ్ళీ దారిలోకి రావడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. దారిలోకి రావడం కాకుండా పోలీసులు లొంగిపోవడానికి, అసలు మార్గం వదిలిపెట్టడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. సార్, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు కనుక చూస్తే బీసీ ఉద్యమం ఒకవైపు నడుస్తూ ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థలు, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఇవన్నీ సిపిఎం పార్టీ ఎట్లా చూస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మీకు మద్దతు ఎవరికి ఇవ్వబోతున్నారు? జూబ్లీ ఎన్నికల్లో ఇంకా మా మద్దతు గురించి ఆలోచించలేదు. ఖచ్చితంగా బీజేపీని ఓడించే అభ్యర్థికి మాత్రం మేము ఓటేస్తాం. మా పార్టీ తరఫున పోటీ చేయడం లేదు. కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితుల్ని సమీక్షించి అక్కడ ఉన్న బలాబలాలను పరిశీలించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. జరుగుతున్న బీసీ ఉద్యమంలో బీసీల ఆలోచనలకు, వాళ్ళకు రావాల్సిన హక్కులకు అడ్డుపడుతున్నది, ద్రోహం చేస్తుంది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, దాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ. కాబట్టి బీసీ సంఘాలు కానీ లేక రాజకీయ పార్టీలు కానీ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ఆటంకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికి మనకు మల్లోజుల వేణుగోపాల్ కరెక్ట్ సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ పోలీసులకు లొంగిపోయి ఉండాల్సింది కాదు, పోలీసులకు లొంగిపోయే ముందు ఇట్లాంటి లేఖలు రాసి ఉండాల్సింది కాదు అనేది తమ్మినేని వీరభద్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, సిపిఎం ఆఫీస్, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్.